Viewers andarki namaste, welcome to my channel. Dear friends and students, we are in class 9th 12th lesson, that is democratic and nationalist revolutions in 17th 18th and 19th centuries. So ఇంతకు ముందు మనం ఇంగ్లాండ్ లో రెవల్యూషన్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసాం. ఇంగ్లాండ్ రెవల్యూషన్, సో చూద్దాం మనం రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ గ్లోరియస్ రెవల్యూషన్ ఇంగ్లాండ్ అనే టాపిక్ లో ఉన్నాం. గ్లోరియస్ రెవల్యూషన్. సో గ్లోరియస్ రెవల్యూషన్ ఎలా జరిగింది ఆర్ సివిల్ రెవల్యూషన్ ఎలా జరిగింది, సివిల్ వార్ ఎలా జరిగింది ఇంగ్లాండ్లో, పర్టికులర్లీ గ్లోరియస్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ అనేటటువంటి టాపిక్లో ఉన్నాం. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో వన్స్ వి లెట్ us recap what we have done earlier in our previous session. So England was once upon a time, it was under the Tudor dynasty. సో ఇంగ్లాండ్ ఇంతకు ముందు ఎవరు రూల్ చేశారు? ట్యూడర్ డైనాసిటీ, అంటే ట్యూడర్ వంశం వాళ్ళు రూల్ చేశారు. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ట్యూడర్ డైనాసిటీ, ఈ ట్యూడర్ డైనాసిటీ మొత్తం అంతం అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లాస్ట్ క్వీన్, సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లాస్ట్ క్వీన్, ఇంకా దెర్ ఈస్ నో మెంబర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ట్యూడర్ డైనాసిటీ. దెన్ న్యూ డైనాసిటీ వాజ్ కేమ్. సో దట్ వాస్ స్టూవర్ట్ డైనాసిటీ. కొత్త వంశం అధికారంలోకి వచ్చింది, ఆ వంశమే స్టూవర్ట్ వంశం, స్టూవర్ట్ డైనాసిటీ వచ్చింది. సో స్టూవర్ట్ డైనాసిటీ కేమ్ టు ద పవర్. సో స్టూవర్ట్ డైనాసిటీస్ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ వాస్ జేమ్స్ I. సో జేమ్స్ I came onto the throne. He belongs to స్టూవర్ట్ డైనాసిటీ. స్టూవర్ట్ డైనాసిటీకి చెందినటువంటి జేమ్స్ I అనేటటువంటి రాజు, ఆయన 1603లో సింహాసనం మీదకి రావడం జరిగింది. సో వెన్ హీ వాజ్ కేమ్ ఇన్ టు పవర్, సో దేర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్ వాజ్ అరౌజ్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ పోప్. పార్లమెంట్కి మరియు పోప్కి ప్లస్ జేమ్స్కి మధ్య ఒక చిన్న ఒక సివిల్ వార్, ఒక డిస్ప్యూట్ జరిగింది. ఆ డిస్ప్యూట్ ఏంటో చూద్దాం. సి, James I needed approval of the parliament if any taxes. So if he wanted to impose any taxes or new law, కొత్తగా ఏదైనా చట్టాలు చేయాలన్నా, ట్యాక్సెస్ వేయాలన్నా కూడా ఎవరి పర్మిషన్ కావాలి? సో పార్లమెంట్ అప్రూవల్ కావాలి. సో హూజ్ అప్రూవల్ రిక్వైర్డ్? పార్లమెంట్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్. పార్లమెంట్ అప్రూవల్ వాస్ రిక్వైర్డ్. దేనికి? కొత్తగా ఏదైనా ట్యాక్సెస్ వేయాలన్నా లేదా కొత్తగా ఏదైనా చట్టాలు చేయాలన్నా కూడా జేమ్స్ I పార్లమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. బట్ హీ డిడ్ నాట్ వాంట్ పార్లమెంట్ టు క్వశ్చన్ హిమ్. సో ఈయన పార్లమెంట్ క్వశ్చన్ చేయడానికి నన్నెవరు క్వశ్చన్ చేసేది? సో హీ బిలీవ్డ్ ఇన్ ద అబ్సల్యూట్ పవర్. సో నాకు అబ్సల్యూట్ పవర్ ఉంది. he believed in the absolute power. సో దీన్ని నాకు చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సో దీస్ పవర్స్ వేర్ గివెన్ బై ద గాడ్స్. సో నాకు పవర్స్ అనేటటువంటి చాలా ఉన్నాయి. ఇట్ వాస్ గివెన్ బై ద గాడ్స్. సో నాకు దేవుడు కొన్ని అధికారులు ఇచ్చారు. సో దీన్ని మనం అబ్సల్యూట్ పవర్స్ అని చెప్పవచ్చు, లేదా దీన్ని డివైన్ రైట్స్ అనొచ్చు. సో డివైన్ రైట్స్ అనేటటువంటివి నాకు దేవుడి నుంచి సంక్రమించాయి. సో నో వన్ కెన్ క్వశ్చన్ ద కింగ్. ఎవరు కూడా రాజుని క్వశ్చన్ చేయొద్దు. బికాస్ దైవదత్త సిద్ధాంతం అనేది నమ్మాడు వాళ్ళు, దైవదత్తం. సో దైవదత్తం అంటే పుట్టగానే మాలాంటి రాజకుటుంబీకులకి కొన్ని అధికారాలు సంక్రమిస్తాయి అని చెప్పారు. సో మాకు అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి నుంచి వచ్చాయి. సో ఇట్ వాస్ గివెన్ బై ద గాడ్. సో హీ బిలీవ్డ్ ఇన్ అబ్సల్యూట్ పవర్ అండ్ డివైన్ ఆఫ్ రైట్స్. సో he was very greatly influenced by these divine rights and the powers given by the God. సో ఇక్కడ పార్లమెంట్ నన్ను క్వశ్చన్ చేయొద్దు అని ఈయన అనుకున్నాడు. సో he believed that king should not be controlled by the parliament. ఆయన ఏమనుకున్నాడు? పార్లమెంట్ నన్ను కంట్రోల్ చేయొద్దు. పార్లమెంట్ షుడ్ నాట్ కంట్రోల్ మీ. పార్లమెంట్ షుడ్ నాట్ కంట్రోల్ ద కింగ్. నన్ను పార్లమెంట్ అసలు నన్ను క్వశ్చనే చేయొద్దు, నన్ను ఏం అడగొద్దు, నేను చేసిందే పార్లమెంట్ వినాలి అని ఆయన అనుకునేవాడు. సో ఫైనల్లీ జేమ్స్ I వాజ్ సక్సీడెడ్. జేమ్స్ I కాలం అయిపోయింది. జేమ్స్ I తర్వాత, సో జేమ్స్ I వాజ్ సక్సీడెడ్. జేమ్స్ I వెళ్ళిపోయిన తర్వాత జేమ్స్ I వాజ్ సక్సీడెడ్. నౌ న్యూ కింగ్ వాజ్ కేమ్. హిస్ నేమ్ ఇస్ చార్లెస్ I. సో చార్లెస్ I అనేటటువంటి
కొత్త పర్సన్ వచ్చారు. ఈ డిస్ప్యూట్ ఎప్పటి నుంచో జరుగుతుంది. సో నన్ను పోప్ క్వశ్చన్ చేయొద్దు, నన్ను చర్చి క్వశ్చన్ చేయొద్దు, నన్ను పార్లమెంట్ క్వశ్చన్ చేయొద్దు అనేటటువంటిది వీళ్ళు ఎప్పటి నుంచో నడుస్తుంది. సో జేమ్స్ వన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద జేమ్స్ వన్ న్యూ కింగ్ వాస్ కేమ్ ఆన్ టు ద థ్రోన్. హీ వాస్ చార్ల్స్ వన్. సో చార్ల్స్ వన్ ఏం చేశాడు? హీ డిజాల్వ్డ్ ద పార్లమెంట్. ఈయన పార్లమెంట్నే తీసేశాడు. హీ డిజాల్వ్డ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ని రద్దు చేశాడు. హీ డిజాల్వ్డ్ ద పార్లమెంట్ని రద్దు చేశాడు. హీ డిజాల్వ్ ద పార్లమెంట్ అండ్ హీ రూల్డ్ 11 years వితౌట్ పార్లమెంట్. 11 years వితౌట్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ యొక్క అనుమతి, పార్లమెంట్ లేకుండానే ఆయన 11 years రూల్ చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ వాజ్ ద పర్సన్ రూల్డ్ 11 years వితౌట్ పార్లమెంట్? చార్ల్స్ వన్ పార్లమెంట్ లేకుండానే. జేమ్స్ వన్ ఏం చెప్పాడు? నన్ను పార్లమెంట్ క్వశ్చన్ చేయొద్దు అని చెప్పారు. బట్ చార్ల్స్ వన్ పార్లమెంట్నే పక్కకి పెట్టేసి 11 years ఈయన రూల్ చేయడం జరిగింది. హీ వాస్ డిజాల్వ్డ్, దీన్ని తీసి పక్కన పెట్టేశాడు. బట్ ఒక్కసారి ఏం జరిగిందంటే in 1640 he needed parliament approval because he wants some funds. చార్ల్స్ వన్కి కొంచెం ఫండ్ అవసరమైంది, కొన్ని డబ్బులు అవసరమైంది. సో కాబట్టి ఇప్పుడు డబ్బులు కావాలంటే పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. సో పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ టు యూస్ న్యూ ఫండ్స్. ఓకే, సో ఇన్ 1640 he needed money to fight some wars. కొన్ని యుద్ధాలు చేయడానికి మనీ కావాలి. సమ్ వార్స్, ఇది వార్స్. ఓకే, ఈయన కొన్ని యుద్ధాలు చేద్దాం అనుకుంటున్నాడు. సో కొన్ని వార్స్కి మరి ఖర్చు అయితే కదా డబ్బులు, కాబట్టి ఆయనకి డబ్బులు కావాలి. కాబట్టి హీ వాస్ కాల్డ్ ద పార్లమెంట్. ఎందుకంటే పార్లమెంట్ పర్మిషన్ లేకుండా డబ్బులు ఇవ్వడం కుదరదు. సో హీ వాజ్ కాల్ ద పార్లమెంట్ అంటే సమన్ అని కూడా చెప్పవచ్చు. కింగ్ వాజ్ సమన్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ని ఆర్డర్ చేశారు. పార్లమెంట్ని ఆయన రమ్మని చెప్పాడు, పార్లమెంట్ని పిలిపించాడు. హీ వాజ్ కాల్ ద పార్లమెంట్ టు గెట్ సమ్ ఫండ్స్, సమ్ గ్రాంట్స్ అంటే డబ్బులు. నాకు డబ్బులు కావాలి. ఎందుకు డబ్బులు కావాలి? నేను కొన్ని వారు చేయాలనుకుంటున్నా. సో కాబట్టి దానికి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? పార్లమెంట్. సో పార్లమెంట్ మస్ట్ గివ్ అప్రూవ్ ఫర్ ద గ్రాంట్స్. పార్లమెంట్ అప్రూవ్ ఇస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే నువ్వు వార్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి 1640లో స్టార్ట్ అయినటువంటి పార్లమెంట్ 1660 వరకు కంటిన్యూగా పార్లమెంట్ అలాగే నడిచింది. సో ఇంతకుముందు 11 years ఏం చేశాడు? 11 years హీ వాజ్ డిజాల్వ్డ్ ద పార్లమెంట్. 11 సంవత్సరాలు ఈయన పార్లమెంట్ లేకుండానే పరిపాలించాడు. కానీ ఇప్పుడు డబ్బులు అవసరమైంది కాబట్టి, తనకు అవసరం ఉంది కాబట్టి పార్లమెంట్ని పిలిచాడు. హీ వాజ్ కాల్ ద పార్లమెంట్, హీ వాజ్ సమ్మన్ ద పార్లమెంట్. సో దట్ పార్లమెంట్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ 20 years. సో దీన్ని ఏమంటారంటే లాంగ్ పార్లమెంట్ అంటారు. లాంగ్ పార్లమెంట్ 2 మార్క్ క్వశ్చన్లో వస్తుంది, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్లో తప్పకుండా వచ్చే క్వశ్చన్. వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ ద లాంగ్ పార్లమెంట్? 1640 to 1660. సో దీన్ని లాంగ్ పార్లమెంట్ అంటారు. సో ఈ పార్లమెంటు 1640లో నుంచి 1660 వరకు కంటిన్యూగా జరిగింది కాబట్టి ఈ పార్లమెంట్ని లాంగ్ పార్లమెంట్ అని చెప్పి పిలుస్తారు. సో లాంగ్ పార్లమెంట్ మెంబర్స్. సో దిస్ పార్లమెంట్ మెంబర్స్ these members, whose members? Parliament members wanted to punish the king. అంటే ఇన్ని రోజులు మన అవసరం లేకుండా పరిపాలించిండు, కానీ ఇప్పుడు వీనికి మన అవసరం వచ్చింది. సో కాబట్టి మనం వీన్ని పనిష్ చేయాలి. ఎవడెవడైతే వీనికి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడో, బ్యాడ్ ఒపీనియన్స్ ఇస్తున్నాడో, ఇవన్నీ కూడా వాళ్ళని పనిష్మెంట్ చేయాలి అని చెప్పి పార్లమెంట్ మెంబర్స్ అనుకున్నారు. సో పార్లమెంట్ మెంబర్స్ వాంట్ టు పనిష్ ద ఆటోక్రటిక్ కింగ్ అండ్ హీజ్ మినిస్టర్స్. ఈయననే కాదు, కింగ్నే కాదు, ఈయన యొక్క మినిస్టర్స్ని కూడా, ఎవరెవరైతే రాజుకు సలహాలు ఇచ్చేటటువంటి వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ చేద్దామని పార్లమెంట్ మెంబర్స్, అంటే పార్లమెంట్ మెంబర్స్ వర్ థింకింగ్. సో అంతేకాకుండా పార్లమెంట్ మెంబర్స్ ఏం చేశారు? స్లోగా దే వాంటెడ్ టు కట్ ద పవర్స్ ఆఫ్ ద కింగ్. వాళ్ళు ఆటోక్రటిక్ పవర్, నిరంకుశ పాలన. సో నిరంకుశ పాలన ఉంది కదా ఇక్కడ, నిరంకుశ పాలన. సో నిరంకుశ అంటే ఏంటిది? ఆటోక్రటిక్. సో దే వాంటెడ్ టు కట్ ద ఆటోక్రటిక్ రూలర్స్ పవర్స్. సో వాళ్ళకి ఎలాగైనా కింగ్స్కి, మినిస్టర్స్కి ఉన్నటువంటి పవర్ని ఒక్కొక్కటి కట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. అయితే
స్పెషల్ కోర్ట్స్ అని కొత్తగా పెట్టారు, స్పెషల్ కోర్ట్స్. సో స్పెషల్ కోర్ట్స్ వేర్ అబోలిష్డ్. ద పార్లమెంట్ వాజ్ స్టాప్డ్ ది స్పెషల్ కోర్ట్స్. సో స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటివి కింగ్ పెట్టాడు. సో కింగ్ వాజ్ founded or established these special courts. So these special courts were stopped by the parliament, or the parliament stopped working of these special courts created by the king. ఈ స్పెషల్ కోర్ట్ ని ఎవరు క్రియేట్ చేశారు? కింగ్. సో రాజు స్టార్ట్ చేసినటువంటి స్పెషల్ కోర్ట్స్ ని వీరు క్యాన్సల్ చేసేసారు. అంతేకాకుండా ఇక్కడ దే వాంటెడ్ టు పనిష్ ద కింగ్ అండ్ మినిస్టర్స్. సో ఇక్కడ ఏం జరిగింది? దేర్ వాజ్ 2 parties are there. One is parliament members, those who are the supporters, parliament members and king. So among the some of the parliament members also support the king. So parliament members లో 100 members ఉన్నారు అనుకోండి, 20 to 30 members supported the king. So 20 to 30 members are supported the king, and remaining members 70 to 80 members are they believed in the parliamentary. So there was a difference between the parliament members. పార్లమెంట్ మెంబర్స్ కి ఇక్కడ ఏం జరిగింది? పార్లమెంట్ మెంబర్స్ మధ్య దేర్ వాజ్ అ డివిజన్ అమంగ్ ద పార్లమెంట్ మెంబర్స్. ఎడ్డమంటే తెడ్డమంటే ఒకడు ఉంటాడు కదా. సో అమంగ్ ద పార్లమెంట్ మెంబర్స్ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. సో పార్లమెంట్ మెంబర్స్ లోనే కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి సో చార్ల్స్ వన్ ఏం చేశాడు? చార్ల్స్ వన్ టుక్ అడ్వాంటేజ్, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. చార్లెస్ వన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ the difference within the పార్లమెంట్ లో ఉన్నటువంటి మెంబర్స్ మధ్య ఉన్నటువంటి ఒక సంఘర్షణ, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అండ్ tried to arrest his opponents. సో ఎవరెవరైతే కింగ్ ని అపోజ్ చేస్తున్నారో he was tried to arrest them. ఎవరెవరైతే రాజుకి అగెనిస్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దామని చెప్పి రాజు అనుకుంటాడు. చార్ల్స్ వన్ వాస్ టుక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ విత్ ఇన్ ద పార్లమెంట్ మెంబర్స్. సో హీ వాస్ ట్రైడ్ టు అరెస్ట్ హిస్ అపోనెంట్స్ ని అరెస్ట్ చేద్దాం అనుకున్నాడు. సో వెన్ ఎవర్ హీ వాస్ ట్రైడ్ టు అరెస్ట్ దేర్ వాజ్ ఎ సివిల్ వార్ వాస్ స్టార్టెడ్. సో సివిల్ వార్ అంటే ఏంటి? వార్ విత్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ద కంట్రీ. సో సివిల్ వార్ వాస్ స్టార్టెడ్. ఎవరి మధ్య జరిగింది? సివిల్ వార్ వాస్ స్టార్టెడ్ బిట్వీన్ ద కింగ్స్ పార్టీ, అంటే కింగ్స్ పార్టీ ఇన్ ద సెన్స్ కింగ్స్ సపోర్టర్స్ అండ్ పార్లమెంట్ మెంబర్స్. సో పార్లమెంట్ మెంబర్స్ కి, కింగ్స్ పార్టీ వాళ్ళకి, పార్లమెంట్ మెంబర్స్ కి మధ్య సివిల్ వార్ జరిగింది. సో దిస్ సివిల్ వార్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ 5 years. ఈ సివిల్ వార్ 5 సంవత్సరాల వరకు ఇలాగే జరిగింది. సో ఫైనల్లీ ఏం జరిగింది? ఈ వార్ ఫైనల్లీ మరి ఎవరు గెలిచారు? సివిల్ వార్ స్టార్ట్ అయింది కదా. సివిల్ వార్ అంటే వార్ విత్ ఇన్ ద కంట్రీ అని కూడా చెప్పొచ్చు. సివిల్ వార్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ వార్ అమంగ్ ద civilians of the country. వార్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ వార్ అమంగ్ ద సివిలియన్స్ అంటే దేశ పౌరుల మధ్య. అంటే మన దేశమే. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, వేరే దేశ వాళ్ళతో ఫైట్ చేయట్లే. సో ఫైనల్లీ ఏం జరిగింది? ఫైనల్లీ చార్ల్స్ వన్ వాస్ డిఫీటెడ్. సో చార్ల్స్ వన్ ఏం చేశాడు? డిఫీట్. ఇక్కడ ఈ కింగ్స్ పార్టీ ఓడించబడింది. సో చార్ల్స్ వన్ వాజ్ డిఫీటెడ్ అండ్ చార్ల్స్ వన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఈయనకి ఉరిశిక్ష వేశారు. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. ఈయనకి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఎప్పుడు? 1649లో ఈయనకి ఉరిశిక్ష చేశారు. చార్ల్స్ వన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వెన్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇంగ్లాండ్ బికేమ్ రిపబ్లిక్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ ఎప్పుడు రిపబ్లిక్ అయింది? England became republic. When England became republic in 1649. So India became republic in 1950. See, 300 years difference between India and England. India became republic in 1950. England became republic in 1649. So ఇలా ఇంగ్లాండ్ కంప్లీట్ గా రిపబ్లిక్ అయింది. England became republic in 1649, but this republic was not successful. ఈ రిపబ్లిక్ అనేటటువంటిది ఇది సక్సెస్ఫుల్ గా లేదు. ఇట్ వాస్ ఫెయిల్డ్.
ఇట్ వాస్ నాట్ సక్సెస్ఫుల్, ఇట్ వాస్ డిడ్ నాట్ లాంగ్ లాస్ట్. ఇది ఈ రిపబ్లిక్ అనేటటువంటిది ఎక్కువ రోజులు లేదు, వెరీ షార్ట్, చాలా తక్కువ రోజులే రిపబ్లిక్గా ఉంది. సో రిపబ్లిక్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇట్ వాస్ ద రిపబ్లికన్ గవర్నమెంట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. రిపీట్, రిపబ్లికన్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇదంత పెద్దగా సక్సెస్ఫుల్ లేదు. సో ద ఎక్స్పెరిమెంట్ వాజ్ ఫెయిల్డ్. ఏం ఎక్స్పెరిమెంట్? సో ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రిపబ్లిక్ వాజ్ ఫెయిల్డ్. సో ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ దట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ ఫెయిల్డ్. బట్ ఏం జరిగింది లాస్ట్కి? ఏం జరిగింది? ఇన్ 1688 విలియం ఆఫ్ ఆరెంజ్, ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. విలియం ఆఫ్ ఆరెంజ్ అండ్ హీజ్ వైఫ్ మేరీ చాలా చాలా ఇంపార్టెంట్. 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ అండ్ తన యొక్క వైఫ్ని వాళ్ళు ఇంగ్లాండ్కి పిలిచారు. సో హూ వాస్ మేరీ? మేరీ వాజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ చార్లెస్ వన్. ఇంతకుముందు ఉరి తీశారు కదా చార్లెస్ వన్ని. ఉరి తీసినటువంటి చార్లెస్ వన్ యొక్క మనవరాల్ని, తన యొక్క హస్బెండ్ని పిలిపించారు. దే వర్ ఇన్వైటెడ్. ఎందుకు ఇన్వైట్ చేశారు? ఇన్వైటెడ్ బై ద పార్లమెంట్. ఎవరు ఇన్వైట్ చేశారు వీళ్ళని? పార్లమెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇన్వైటెడ్ ద పార్లమెంట్ టు ఆక్యుపై ద థ్రోన్. అమ్మారండి, మీరు సింహాసనం మీద కూర్చోండి. మీ తాతను చంపించేశాం కదా, సో అదైతే అయిపోయింది, కానీ మీరైతే సింహాసనం మీద కూర్చోండి. సో బోత్ కపుల్స్ వర్ ఇన్వైటెడ్ బై ద పార్లమెంట్ మెంబర్స్. నౌ దే కెన్ ఆక్యుపై ద థ్రోన్. మీరు సింహాసనం మీద కూర్చోండి. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. మీరు సింహాసనం మీద కూర్చుంటారు, కానీ మీకు ఇంతకుముందు మీ తాతయ్యకు ఉన్నట్టుగా, చార్లెస్ వన్కి, జేమ్స్ వన్కి ఉన్నట్టుగా ఎటువంటి పవర్స్ ఉండవు. సో ఎటువంటి పవర్స్ ఉండవు అంటే ఏమైనట్టు ఇక్కడ? ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్. ఇంతకుముందు రిపబ్లిక్ ఫామ్ అయింది, అదొక గవర్నమెంట్. ఇంతకుముందు ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? రిపబ్లిక్ వాజ్ ఫార్మ్డ్, రిపబ్లిక్ ఈజ్ ఫార్మ్డ్, బట్ నౌ హియర్ డిఫరెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్. సో దీన్ని ఇక్కడ ఏం జరిగిందంటే, కింగ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ పవర్స్. ఇక్కడ కింగ్ కి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయి. పవర్స్ ఇన్ సర్టెన్ మ్యాటర్స్ లో కింగ్స్ కి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ కింగ్ కి పవర్ లేదు, మరి పవర్ ఎవరికి ఉంది? సో మినిస్టర్స్ వేర్ ఆన్సరబుల్ టు ద మినిస్టర్స్ వేర్ ఆన్సరబుల్ టు ద పార్లమెంట్. answerable to the parliament, see, not to the king. Earlier ఈ మినిస్టర్స్ అంతా వీళ్ళు ఎవరికి answerable? to the king. Now king don't have any powers, ఓన్లీ పేరుకు మాత్రం ఒక కింగ్ ని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఒకప్పుడు కింగ్ కి చాలా పవర్స్ ఉండే, ఇప్పుడు కూడా కింగ్ ఉన్నారు, బట్ వాళ్ళకి పవర్స్ లేవు. సో పవర్స్ ఎవరికి ఉన్నాయి? సో అల్టిమేట్ పవర్స్ వేర్ గివెన్ టు ద పార్లమెంట్ అండ్ మినిస్టర్కి ఇచ్చారు. సో దీస్ మినిస్టర్స్ వేర్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఓకే, సో ఎర్లియర్ దేర్ వాజ్ ఆటోక్రాటిక్ రూల్ వాజ్ దేర్. అప్పుడు కింగ్ రూల్ చేసేది. కింగ్ రూల్ తర్వాత రిపబ్లిక్ అయింది. రిపబ్లిక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ని ఏమంటారంటే పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. పార్లమెంటరీ డెమోక్రసీ విత్ లిమిటెడ్ పవర్స్ టు ద కింగ్. సో కింగ్ వాజ్ నామినల్, కింగ్కి అసలు పవర్సే లేవు. కింగ్ వాజ్ ఎర్లియర్, ఇంతకుముందు ఎట్లుండే చూద్దాం, కంపేర్ చేద్దాం. ఎర్లియర్ వాట్ హ్యాపెన్? కింగ్ వాజ్ సుప్రీం. ఇంతకుముందు కింగ్ ఎవరు? సుప్రీం. బట్ నౌ కింగ్ హ్యాడ్ లిమిటెడ్ పవర్స్. కింగ్కి అసలు పవర్సే లేవు, లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఈజ్ సుప్రీం. ఇప్పుడు ఏం జరిగింది? పార్లమెంటే గొప్ప, పార్లమెంట్ ఈజ్ సుప్రీం. సో కింగ్ వాజ్ బిలీవ్డ్ ఇన్ ద డివైన్ రైట్స్. కింగ్ ఏమన్నారు? సో నాకు డివైన్ రైట్స్ ఉన్నాయి, పుట్టగానే నేను రాజునయ్యాను, నాకు దేవుడు దైవదత్త సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం ఉండే, సో నేను చెప్పినట్టే అందరు వినాలనుకున్నారు. బట్ ఇప్పుడు ఎవరు? డివైన్ రైట్స్ వర్ గివెన్ టు ద పార్లమెంట్. డివైన్ రైట్స్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు? సో డివైన్ రైట్స్ వర్ గివెన్ టు ద పార్లమెంట్. ఓకే, నౌ
Divine rights were given to the parliament, and there is absolute power also given to the parliament. Absolute powers, divine rights and absolute powers were given to parliament. ఇంతకు ముందు సుప్రీం ఎవరు? కింగ్. ఇప్పుడు సుప్రీం ఎవరు? పార్లమెంట్. సో అప్పుడు కింగ్ ఉన్నాడు, ఇప్పుడు కూడా కింగ్ ఉన్నాడు. బట్ కింగ్ కి పవర్స్ ఉన్నాయా? నో పవర్స్. కింగ్ ఉన్నాడు కానీ నో పవర్స్. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంగ్లాండ్ బికేమ్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి మోనార్కీ ఉన్నటువంటి వ్యవస్థ, ఎస్టాబ్లిష్డ్. సో ఇంగ్లాండ్ బికేమ్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఎప్పుడు? 1688. ఇంగ్లాండ్ బికేమ్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఇన్ 1688. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ గొడవ జరగకుండానే, ఏ ఫైటింగ్ జరగకుండానే, ఏ లొల్లి జరగకుండానే ఇంగ్లాండ్ బికేమ్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. సో బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ కాలింగ్ దిస్ ఈస్ యాజ్ ఏ గ్లోరియస్ రెవల్యూషన్. అందుకే దీన్ని మనము గ్లోరియస్ రెవల్యూషన్ అంటున్నాం. వై వీఆర్ కాలింగ్ గ్లోరియస్ రెవల్యూషన్? బికాస్ వితౌట్ షెడ్డింగ్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్, వితౌట్ షెడ్డింగ్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంటే చిన్న రక్తం చుక్కైనా చిందించకుండానే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయింది. అంటే అధికార బదిలీ అనేది జరిగింది, అధికార మార్పిడి జరిగింది. అందుకే దీన్ని ఏమంటారంటే గ్లోరియస్ రెవల్యూషన్ ఆర్ బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటారు. దీన్నే మనకి ఇంకోటి సివిల్ వార్ రెవల్యూషన్ అని కూడా అంటారు. అంటే ఏ మాత్రం రక్తం చిందించకుండా అధికారం అనేటువంటిది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిపోయింది. అంటే ఇంతకుముందు ఎవరుండే? కింగ్. సో కింగ్ని తీసేసిన తర్వాత ఏమైంది? రిపబ్లిక్ అయింది. రిపబ్లిక్ తర్వాత ఏం జరిగింది? కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయింది. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే ఇక్కడ కింగ్ ఉంటాడు కానీ కింగ్స్కి ఏం పవర్ ఉండవు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో కింగ్ ఉంటారు కానీ కింగ్స్కి ఏం పవర్స్ ఉండవు. ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ రిపబ్లిక్. ఇండియా మన రిపబ్లిక్ ఉంటుంది కదా, ఇండియా ఈజ్ రిపబ్లిక్ బట్ ఇంగ్లాండ్ నాట్ రిపబ్లిక్. ఇంగ్లాండ్ నాట్ రిపబ్లిక్. ఇండియా రిపబ్లిక్ ఎందుకు అయింది? ఇంగ్లాండ్ రిపబ్లిక్ ఎందుకు కాలేదంటే ఇన్ ఇండియా హెడ్ ఆఫ్ ద నేషన్ వాజ్ ఎలక్టెడ్. ఇండియాలో హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు? ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ ద నేషన్ వాజ్ ఎలక్టెడ్. ఇండియాలో హెడ్ ఆఫ్ ద నేషన్ ఎలక్ట్ కాబడతారు. బట్ ఇంగ్లాండ్లో దే బికమ్ హెరిడిటరీ. అక్కడ ఎలక్షన్స్ ఉండవు. అంటే ఇక్కడ వంశపారంపర్యంగా వస్తారు. అందుకే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇంగ్లాండ్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ రిపబ్లికన్ కంట్రీ బట్ ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. ఎందుకంటే ఇంగ్లాండ్లో హెడ్ ఆఫ్ ద నేషన్, వాళ్ళ హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు? హెడ్ ఆఫ్ ద నేషన్ వాజ్ కింగ్. సో కింగ్ ఉంటాడు బట్ కింగ్ కి పవర్స్ ఉన్నాయా? నో పవర్స్. కింగ్ కి పవర్స్ లేవు. ఎప్పుడు తీసేశారు పవర్స్? 1688లో తీసేశారు. సో పవర్స్ ఆఫ్ ద కింగ్ వాజ్ రిమూవ్డ్ ఇన్ 1688 అండ్ హీ బికేమ్ ఎ నామినల్. తనకి పవర్స్ ఏం ఉండవు. ఇవి అన్నీ కూడా నామినలే. సో కంప్లీట్గా ఇప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో 2 హౌసెస్ ఉంటాయి. వన్ ఈజ్ అప్పర్ హౌస్ అండ్ వన్ మోర్ ఈజ్ లోవర్ హౌస్. సో అప్పర్ హౌస్లో మనకి దీన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. అంటే మన దగ్గర రాజ్యసభ దగ్గర. ఈ లోవర్ హౌస్ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. కామన్స్ అంటే సామాన్యులు, కామన్ పీపుల్ రిప్రజెంట్. సో హౌస్ ఆఫ్ ద లార్డ్స్లో చాలా రాజకుటుంబీకులు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. అండ్ లోవర్ హౌస్లో హౌస్ ఆఫ్ కామన్స్లో కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఉంటారు. సో ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది 2. ఓకే. సో ఈ రెవల్యూషన్ వల్ల ఈ కామన్స్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరంటే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ వేర్ ఎంటర్డ్. most of the middle class people were entered in the House of Commons, and earlier they don't have any rights. Evaru ee middle class people ki earlier variki peddaga rights em levu. They do not enter into parliament, but now middle class they have very great rights, and middle class they entered into the parliament. So during those days apatlo voting rights okasari England lo voting rights gurinchi chuddam. voting rights. So voting rights were given to only few people. ఎవరికి ఇచ్చారు? those who had land and property.
ప్రాపర్టీ. సో ఎవరికైతే ల్యాండ్ ఉందో ప్రాపర్టీ ఉందో వాళ్ళకు మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. ఇన్ ఇంగ్లాండ్ దోస్ పర్సన్ హూ హ్యాడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ దే ఓన్లీ గాట్ ఓటింగ్ రైట్స్, బట్ later it was extended to all. In 1988 ఆల్ అడల్ట్స్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అడల్ట్స్ అందరికి కూడా ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ అడల్ట్స్ ఇన్ బ్రిటిష్ వాస్ గాట్ ఓటింగ్ రైట్స్ ఇన్ 1928. ఓకే, ఇంతకుముందు విమెన్స్ కూడా లేదు. విమెన్స్ ఆల్సో నాట్ గివెన్ ఓటింగ్ రైట్స్ ఇన్ ఇంగ్లాండ్. సో అందరికీ ఎప్పుడు 1928లో అందరికీ ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. అప్పట్లో ఓటింగ్ రైట్స్ ఎంతమందికి ఉండే? ఓన్లీ ల్యాండ్ మరియు ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొంతమందికి extended to some other people. Next, in 1928 it was extended to all adults. And ఇండియాలో ఎప్పుడు ఇచ్చారు? 1952. ఇండియాలో అందరికీ ఓటుకు ఎప్పుడు ఇచ్చారు? 1952లో. అంటే వీఆర్ గివెన్ ఎట్ ద టైమ్ ఓన్లీ. మన ఫస్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడే అందరికి ఓటింగ్ రైట్స్ ఇచ్చాం, కానీ డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళకి, హైయర్ కాస్ట్ వాళ్ళకి, లోవర్ కాస్ట్ వాళ్ళకి, కొంతమందికి ఓటు మనం ఇవ్వలేం. సో మనం ఇవ్వలేదు, మన అందరికీ ఓటు ఒకటేసారి ఇచ్చాం. బట్ ఇంగ్లాండ్లో అలా కాదు. ఫస్ట్ డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు, ఆ తర్వాత కొంతమందికి ఎక్స్టెండ్ చేశారు, ఆ తర్వాత అందరికీ, విమెన్స్కి అందరికీ 1928లో వీళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇదండి ఇక్కడ ఈ సెషన్లో మనం కింగ్ దగ్గర నుంచి పవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా జరిగింది. కింగ్ దగ్గర నుంచి ఏం జరిగింది? రిపబ్లిక్ అయింది కదా. రిపబ్లిక్ తర్వాత ఏం జరిగింది? కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయింది. రాజ్యాంగబద్ధమైనటువంటి నేత కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయింది. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. ఇంగ్లాండ్ ఎప్పుడు రిపబ్లిక్ అయింది? 1649, చార్లెస్ వన్ చనిపోయిన తర్వాత. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఎప్పుడైంది? 1688. ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? విలియం ఆఫ్ ఆరెంజ్ అండ్ మేరీ కూర్చున్న తర్వాత. అండ్ 1928లో ఏం జరిగింది? ఓటు హక్కు. ఆల్ అడల్ట్స్ దే గాట్ ఓటింగ్ రైట్స్. ఇప్పుడు ఎవరు సుప్రీం ఇంగ్లాండ్లో? పార్లమెంట్ ఈజ్ సుప్రీం. ఎవరు సుప్రీం? పార్లమెంట్ వాజ్ సుప్రీం. అబ్సల్యూట్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? పార్లమెంట్కి. డివైన్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? పార్లమెంట్కి. ఓకే, సో ఇలా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఇంగ్లాండ్లో ఫామ్ అయింది. సో ఇదండి మనకి గ్లోరియస్ రెవల్యూషన్ ఈ సెషన్తో అయిపోయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.